తిరుపతిలో స్మార్ట్ కార్డుల వ్యవహారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ కార్డుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నియంత్రణ అనేది ఒక ప్రయత్నం మాత్రమే అని అన్నారు. సాంకేతికత పరిజ్ఞానంతో భవిష్యత్తులో బియ్యం అక్రమ రవాణా చెక్ పెడుతున్నామన్నారు. గోడౌన్లలో, రేషన్ షాపులలో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, అంగన్వాడీ స్కూల్స్ కి, హాస్టళ్లలో రేషన్ బియ్యం అందుబాటులో తెస్తామని తెలిపారు. బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయంపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచిందన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అవగాహన పొందుతున్నారని, త్వరలోనే జిల్లాల వారీగా పర్యటిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా కదిలిచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన దేశంలో మనం రోడ్ సేఫ్టీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇమీడియట్గా స్పందించి అధికారులనే కాకుండా మంత్రి గారిని అందరినీ కూడా ఆ సంఘటన స్థలానికి పంపించడం, కుటుంబాలందరికీ కూడా మా వంతు మేము ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆదుకోగలుగుతామో డెఫినెట్గా మేము తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అధికారికంగా ఇంకా లోతుగా దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు ఏంటో, ఏ విధంగా సంఘటన జరిగిందో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి. మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రభుత్వాలు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఎక్కువ మంది మనం ప్రజానికానికి సౌకర్యాలు కల్పించినప్పుడు సేఫ్టీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మనం ముందుకెళ్ళాలి. డ్రైవర్స్కి జరగాల్సిన శిక్షణ కానివ్వండి, రోడ్డు పైన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వీటిపైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో దీని గురించి చర్చించి తగు చర్యలు తీసుకుంటాం. కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా కదిలిచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన దేశంలో